ఏం లేదు బ్రో, ఇవాళ మా ఫ్రెండ్ గడి బర్త్డే. సో ఆడికి ఎయిర్పోర్ట్స్ ఇష్టమని చెప్పి ఫ్లిప్కార్ట్లో ఎదుగుతున్నాను అనమాట. ఏది బుక్ చేద్దామని. నీకేం తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో పెట్టు, అది బుక్ చేసి ఆడింటి క్యాష్ ఆన్ డెలివరీ పెట్టేస్తాను. సో గైస్, మా ఫ్రెండ్ గడి బర్త్డే అన్నమాట నిజమే, కానీ ఇప్పుడు ఈ 25,000 ఇయర్పోర్ట్స్ ఆడి క్యాష్ ఆన్ డెలివరీ పెట్టాను అనుకో, పిల్లడు పిచ్చి పిచ్చి అయిపోతాడు. కాబట్టి ఆర్డర్ పెట్టవద్దు, క్యాన్సిల్. బట్ ఫ్లెక్స్ బాక్స్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు మనకి వెబ్సైట్ లేఅవుట్ ఎలా ఉంటుంది, ఫస్ట్ హెడర్ ఉంటుంది, దాని కింద నావ్ బార్ ఉంటుంది, నావ్ బార్ కింద కంటెంట్ ఉంటుంది, కంటెంట్ కింద ఫోటర్ ఉంటుంది. ఓకే, సో ఇది ఒక బేసిక్ లేఅవుట్. ఈ ఫ్లెక్స్ బాక్స్ అన్నది ఒక లేఅవుట్ మోడల్. అంటే నీ వెబ్సైట్స్ని రెస్పాన్సివ్గా బిల్డ్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు నీకు సపోజ్ ఇది ఉంది, ఈ ఫ్లిప్కార్ట్ పేజ్ ఉంది. ఫ్లిప్కార్ట్ పేజ్లో ఇక్కడ చూస్తే ఈ ఇయర్పోర్ట్స్ ఈ లెఫ్ట్ కార్నర్లో ఉంది, ఇది దాని పక్కన ఉంది, ఇది దాని పక్కన ఉంది, ఇది రైట్ కార్నర్లో ఉంది. ఓకే, మనం లాస్ట్ టైం బిల్డ్ చేసిన వెబ్సైట్లో ఎలా ఉంటుంది, ఇది హెడర్, ఇది నావ్ బార్, ఇది కంటెంట్ సెక్షన్. అంటే మనకి ఇక్కడ చూసినట్టు ఇది కంటెంట్ సెక్షన్లా. ఈ కంటెంట్ సెక్షన్లో కూడా పైన ఫస్ట్ రోలో సిఎస్ఎస్ పార్ట్ 1 అని ఉంది, దాని కింద రోలో ఇమేజ్ అని ఉంది, దాని కింద రోలో ఈ టెక్స్ట్ ఉంది, దాని కింద రోలో టేబుల్ ఉంది. కాబట్టి ఒకదాని తర్వాత ఒకటి ఉన్నాయి, రెండు కలిపి సేమ్ రోలో లేవు. బట్ ఇక్కడ ఏంటి, ఈ 4 సేమ్ రోలో ఉన్నాయి, ఈ 4 సేమ్ రోలో ఉన్నాయి, ఈ 4 వల్ల ఇవన్నీ సేమ్ రోలో ఉన్నాయి. లేదు, ఇప్పుడు అమెజాన్ తీసుకో, అమెజాన్ తీసుకుంటే ఇదంతా కలిపి ఒకే కాలంలో ఉంటుంది. సో ఇదంతా కలిపి ఒక్కొక్క కాలం. ఓకే, సో ఇలా బిల్డ్ చేయడానికి మనం ఈ ఫ్లెక్స్ బాక్స్ అనేది వాడతాం. మీకు సర్వర్ ఎప్పుడైనా ఆన్ చేయాలి, మీ పేజ్ మీరు చేస్తున్న చేంజెస్ సేవ్ చేయగానే రిఫ్లెక్ట్ అవ్వాలి అంటే, మీరు చేస్తున్న ఈ HTML ఫైల్లోకి వెళ్ళి రైట్ క్లిక్ చేయండి, చేశాక ఓపెన్ విత్ లైవ్ సర్వర్ అని ఉంటుంది. ఓకే, అది కొడితే మీకు ఆటోమేటిక్గా సర్వర్ ఆన్ అవుతుంది. సర్వర్ ఆన్ అయ్యి మీకు ఇక్కడ మీ ఫైల్ అన్నది రన్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ సపోజ్ ఇక్కడ నాది ఆటో సేవ్ పెట్టా కాబట్టి నేను ఏ క్యారెక్టర్ టైప్ చేసినా, సపోజ్ ఇది బ్యాక్ స్పేస్ చేసినా లేకపోతే ఇంకొక క్యారెక్టర్ పెట్టినా సరే ఆటోమేటిక్గా సేవ్ అయిపోతుంది. సేవ్ అవ్వగానే ఇక్కడ రిఫ్రెష్ అయిపోతుంది పేజ్. రిఫ్రెష్ అయ్యాక మనం ఇక్కడ ఏమేమైతే చేస్తున్నామో అదంతా ఇక్కడికి వచ్చేస్తుంది. ఒకవేళ నీకు ఆటో సెక్షన్ ఇంకా నీకు ఆటో సేవ్ ఇంకా ఎనేబుల్ అయ్యి లేదనుకో, ఫైల్లోకి వెళ్ళు, ఇక్కడ ఆటో సేవ్ అని ఉంది, టిక్ అయ్యి ఉంటే ఆటో సేవ్ ఆల్రెడీ అయిపోతున్నట్టు. టిక్ అయ్యి లేదనుకో, దాని మీద క్లిక్ చెయ్యి, ఆటో సేవ్ ఆప్షన్ నీకు ఎనేబుల్ అవుతుంది. ఇంకా అప్పటి నుంచి నువ్వు ఏ క్యారెక్టర్ టైప్ చేసినా సరే ఆటోమేటిక్గా సేవ్ అయిపోద్ది. సేవ్ అయిపోగానే ఇట్స్ రిఫ్రెష్ అయిపోద్ది. ఓకే, సో నెక్స్ట్ ఈ వీడియోలో ఫ్లెక్స్ బాక్స్, సిఎస్ఎస్ పొజిషన్స్, జెడ్ ఇండెక్స్, ఈ 3 అంటే ఏంటో తెలుసుకుందాం. ఓకే, ఫస్ట్ మనం ఎలానో ఫ్లెక్స్ బాక్స్ అన్నాం కాబట్టి, ఫస్ట్ ఒక ఫ్లెక్స్ బాక్స్ అంటే దానికి ఫస్ట్ ఒక కంటైనర్ వేయాలి. కంటైనర్ అంటే ఒక పేరెంట్ డివ్లా వేసుకో. ఓకే, ఇది ఫ్లెక్స్ కంటైనర్ అని ఒక క్లాస్ ఇవ్వు. దీని తర్వాత ఒక ఎలిమెంట్స్ ఇవ్వు, ఒక 6 ఇద్దాం బాక్స్లు. అంటే దీనికి క్లాసు బాక్స్, ఇది బాక్స్ 1. సేమ్ అలానే 2, 3, 4, 5, 6. ఇప్పుడు నీకు ఈ లైన్ కాపీ చేయలేదు, పేస్ట్ చేయలేదు, వెంటనే ఎలాగైపోయింది అంటే, నీకు ఏ లైన్ కావాలో ఆ లైన్ దగ్గరికి వెళ్ళు. ఇప్పుడు సపోజ్ లైన్ 6లో ఉంది కర్సర్, షిఫ్ట్ కొట్టు, ఆల్ట్ కొట్టు, 2 ప్రెస్ చేసి ఉంచి డౌన్ యారో కొడితే నీకు ఆటోమేటిక్గా సేమ్ లైన్ కింద కాపీ అయిపోతుంది. ఓకే, సో ఇక్కడ ఈ మనకి 6 బాక్సెస్ ఉన్నాయి. 6 ఎలిమెంట్స్కి క్లాస్ బాక్స్. 6 ఎలిమెంట్స్కి క్లాస్ బాక్స్ ఎందుకు ఇచ్చాను అంటే, ఒకేసారి స్టైలింగ్ ఇచ్చేవచ్చు. చెప్పా కదా, ఒక క్లాస్ అన్నది ఎన్ని ఎలిమెంట్స్కైనా ఉండొచ్చు. ఐడి కూడా ఫ్లెక్స్ కంటైనర్ అని ఇద్దాం, లేకపోతే మనం ఫ్లెక్స్ బాక్స్ అని ఇద్దాం, ఏముంది ఏదైనా ఇవ్వచ్చు. సో ఇక్కడ మన స్టైల్ షీట్ లింక్ చేసాం. ఓకే, మన ఈ HTMLకి. ఇప్పుడు ఇక్కడ ఫ్లెక్స్ బాక్స్ అని ఉంది.
ఇది పేరెంట్ కంటైనర్. కావాలంటే దీనికి ఒక ఇక్కడ బార్డర్ వేసుకుందాం. ఫ్లెక్స్ బాక్స్ ఫస్ట్ బార్డర్ ఇవ్వండి, అప్పుడు మనకి ఈజీగా అర్థమవుతుంది. రెడ్ సాలిడ్. సో ఇదంతా మనకి పేరెంట్ ఎలిమెంట్. సో ఈ చివరి నుంచి ఆ చివరికి ఉంది. నెక్స్ట్ ఈ ఎలిమెంట్స్ అన్నిటికి క్లాస్ ఏంటి? బాక్స్. వీటిలో కూడా బౌండరీ చేద్దాం. బార్డర్ 1 పిక్సెల్ బ్లూ సాలిడ్. మీకు బార్డర్లు ఇచ్చుకుంటే ఏంటి అంటే మీకు వర్కింగ్ ఈజీ అవుతుంది. ఓకే, మీరు ఈజీగా ఐడెంటిఫై చేయగలరు ఏ ఎలిమెంట్ ఎక్కడ వరకు ఉంది, ఏ ఎలిమెంట్ దేని తర్వాత ఏ ఎలిమెంట్ ఉంది, ఇదంతా. కాబట్టి అందాక బార్డర్లు వేసుకుందాం. కొద్దిగా సిఎస్ఎస్లోని హెచ్టిఎంఎల్లోని కొద్దిగా ప్రొఫిషియెంట్ అవుతున్నప్పుడు మనం బార్డర్లు అవసరం ఇంకొండదు పెద్దగా. సో నేను మీకు ఇందాక చెప్పా కదా, ఇప్పటి వరకు ఏంటి మనం ముందు చూసినట్టు ఒకదాని తర్వాత ఒకటి ఉంది. మనకి ఒకదాని పక్కన ఒకటి కావాలనుకో, దీని డిస్ప్లే ఫస్ట్ పేరెంట్ ఎలిమెంట్ది డిస్ప్లే ఫ్లెక్స్ అని చేస్తే ఇక చూసావా, ఒకదాని తర్వాత ఒకటి ఉండేది ఇప్పుడు వరకు. 1 తర్వాత 2, 2 తర్వాత 3, 3 తర్వాత 4, 4 తర్వాత 5, 5 తర్వాత 6 ఉండేది. ఇప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ డిస్ప్లే ఫ్లెక్స్ చేయగానే ఈ 6 బాక్సులు ఒకదాని పక్కన ఒకటి వచ్చాయి. సో మనకి ఇక్కడ ఏంటి, ఆటోమేటిక్గా మనం కొద్ది స్టైలింగ్ అది చేస్తే ఇక్కడ ఈ 4 ఒకే రోలో ఎలా ఉన్నాయో ఈ 6 ఒకే రోలో ఉన్నాయి. ఇప్పుడు ఈ బాక్స్కి విడ్త్ 100 పిక్సెల్ ఇద్దాం, హైట్ 100 పిక్సెల్ ఇద్దాం. సో ఒక్కొక్కటి 100 పిక్సెల్ అయ్యింది. ఓకే, విడ్త్ 100 పిక్సెల్, బట్ విడ్త్ 100 పిక్సెల్, హైట్ 100 పిక్సెల్ అంటే స్క్వేర్లా రావాలి. బట్ ఇది రెక్టాంగిల్లా ఎందుకు వచ్చింది? హైట్ ఉంది, విడ్త్ 100 పిక్సెల్ లేదు ఒక్కొక్కటి. అది ఎందుకు అంటే 6 కలిపి ఒకే రోలో ఉన్నాయి, అందువల్ల ఒకదానికొకటి ఇరుక్కొని ఉన్నాయి తప్ప ఒకటి కిందకి వెళ్ళిపోలేదు. సో అలాంటప్పుడు మనకి ఏం ప్రాపర్టీ వాడతామంటే ఫ్లెక్స్ ర్యాప్ వాడగానే ఇప్పుడు చూసా లాస్ట్లో ఎక్కడైతే సైజ్ లేదో అక్కడ నుంచి బ్రేక్ అయిపోయి కిందకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇందాక ఏమైంది, ఇప్పుడు సపోజ్ ఈ లైన్ తీస్తాననుకో, సచ్చినట్టు ఈ 6 బాక్సులు కలిపి ఒకే రోలో ఉన్నాయి ఇరుగ్గా. అది ఇప్పుడు ఫ్లెక్స్ ర్యాప్ అని పెట్టామనుకో, ఫ్లెక్స్ ర్యాప్ ఏం చేస్తుంది అంటే లైన్లో ఎంతవరకు సరిపడితే అంతవరకు వెళ్ళు, ఒకవేళ అక్కడ ప్లేస్ చాలేదు అనుకో కింద రోకి వెళ్ళిపో. సో అది ఫ్లెక్స్ ర్యాప్ అన్నది చేస్తుంది. దీనికి మళ్ళీ బోల్డ్ వాల్యూస్ ఉంటాయి. ఫ్లెక్స్ ర్యాప్లో ర్యాప్ ఉంటుంది, నో ర్యాప్ ఉంటుంది, ర్యాప్ రివర్స్ ఉంటుంది. నో ర్యాప్ అంటే సేమ్ ఇదే, బై డిఫాల్ట్ ఇదే, ఎంత ఇరుక్కొనైనా ఇంకా ఆ లైన్లోనే సావడం తప్ప ఇంకా కిందకి వెళ్ళొద్దు అంటది నో ర్యాప్ అన్నది. ర్యాప్ అన్నది ఇంక ఇరుక్కోవడం ఎందుకు, లాస్ట్లో ప్లేస్ లేకపోతే కిందకి వెళ్ళిపోండి, కింద రోలో ఇంకొక కొత్త రో. ఇప్పుడు మన స్కూల్లో రోలు ఉంటాయి కదా, రో మరీ ఎక్కువైపోతే లాస్ట్లో ఉన్న అందరం తీసుకొచ్చి ఇంకో కొత్త రో ఫామ్ చేపిస్తారు. ఇది అలా అనమాట. నెక్స్ట్ ర్యాప్ రివర్స్ ఏంటి అంటే పై కిందకి పైకి వెళ్ళిపోద్ది. సో ఇందాక మనకి 1, 2, 3, 4 పైన ఉన్నాయి, 5, 6 కింద ఉన్నాయి. ఇప్పుడు ర్యాప్ రివర్స్ ఏంటి అంటే 5, 6 పైకి వెళ్ళిపోయి 1, 2, 3, 4 కిందకి వచ్చాయి. ఓకే, సో ఇది ఫ్లెక్స్ ర్యాప్ తాలూకా ఫంక్షనాలిటీ. నెక్స్ట్ ఇప్పుడు దీనికి ఒక కలరింగ్ ఇద్దాం. ఏముంది, బోర్డ్ బ్యాక్గ్రౌండ్ రెడ్, టెక్స్ట్ వైట్ చేసేద్దాం. మరీ కాంట్రాస్ట్ ఉంది, బార్డర్ వైట్. ఓకే, సో ఇంకా ఈ బార్డర్ కలర్ బ్లూ చేసేద్దాం. మరి రెడ్ బాక్స్ అంటే మనకి కన్ఫ్యూజింగ్ ఉంటుంది. సో ఈ బార్డర్ బ్లూ చేసేసుకుంటే మనకు కొద్దిగా ఐడెంటిఫై అవుతుంది. సో ఇక్కడ ఏంటి, ఎలిమెంట్స్ అన్నీ ఉన్నాయి, ఒక రోలో సరిపడినన్ని ఉన్నాయి, దాని కింద ఒక్కొక్క కొత్త రో ఫామ్ అయిపోయింది. బట్ అన్నీ అంటుకొని ఉన్నాయి. కొద్దిగా మన స్కూల్లో 1 హ్యాండ్ డిస్టెన్స్ ఉన్నట్టు దీనికి కొద్దిగా 1 హ్యాండ్ డిస్టెన్స్ ఉంటే బాగుంటుంది కదా. కాబట్టి అలాంటి వీటికి ఏం చేస్తామంటే ఇది కాలం గ్యాప్. ఇప్పుడు ఇక్కడ ఈ 1, 2, 1 అన్నది ఒక కాలంలో, 1, 5 అన్నది ఒక కాలంలో ఉంది, 2, 6 అన్నది ఒక కాలంలో ఉంది, 3 అన్నది ఒక కాలంలో ఉంది, 4 అన్నది ఒక కాలంలో ఉంది. మనకి
1కి 2కి గ్యాప్ కావాలి, 2కి 3కి గ్యాప్ కావాలి, 3కి 4కి గ్యాప్ కావాలి. అంటే కాలంకి గ్యాప్ కావాలన్నమాట. సో అలాంటి టైంలో కాలం గ్యాప్ అన్నది ఒక ప్రాపర్టీ ఉంటుంది. 10 పిక్సెల్ అంటే కాలంకి నాకు 10 పిక్సెల్ గ్యాప్ కావాలి అని చెప్తున్నాం మనం. ఓకే, ఇప్పుడు అలాగే 1 2 3 4 అన్నది ఒక రోలో ఉంది, 5 6 అన్నది ఒక రోలో ఉంది. మన కాలంకి గ్యాప్ వచ్చినట్టే రోకి కూడా గ్యాప్ కావాలి. అప్పుడు ఏం వాడతాము? గెస్ చేశారు దగ్గర రో గ్యాప్. సో కాలంకి కావాలంటే కాలం గ్యాప్, రోకి గ్యాప్ కావాలంటే రో గ్యాప్. అంతే, పెద్ద ఆలోచించాల్సిన విషయం ఏం లేదు. సో ఇది ఫ్లెక్స్ ర్యాప్, రో గ్యాప్, కాలం గ్యాప్ తాలూకు ఫంక్షనాలిటీస్. బట్ ఇవన్నీ పని చేయాలి అంటే నీకు ఫస్ట్ ఇంపార్టెంట్ ఈ డిస్ప్లే ప్రాపర్టీ ఉండాలి. ఇది లేదనుకో ఇంకేం పని చేయవి ఇవి, ఫ్లెక్స్ ర్యాప్ లేదు, ఏం లేదు. రైట్, సో ఇది మనకి ఫ్లిప్కార్ట్లో చూసినట్టు ఒక రోలో 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. మనకు ఒకవేళ అమెజాన్లో చూసినట్టు కావాలంటే ఒకదాని కింద ఒకటి కావాలి అంటే ఫ్లెక్స్ డైరెక్షన్ అని ఉంటుంది ఒక ప్రాపర్టీ. ఇప్పుడు ఈ డిస్ప్లే, ఫ్లెక్స్ ర్యాప్, కాలం గ్యాప్, రో గ్యాప్ అన్నవి ఎలా అయితే ఒక ప్రాపర్టీసో ఫ్లెక్స్ డైరెక్షన్ అన్నది కూడా ఒక ప్రాపర్టీ. ఫ్లెక్స్ డైరెక్షన్ బై డిఫాల్ట్ దీని వాల్యూ ఎప్పుడు రో అని ఉంటుంది. అందువల్ల ఎలిమెంట్స్ అన్ని ఫస్ట్ ఒక రోలో పడతాయి. 1 2 3 4 ఇక్కడ ప్లేస్ చేయలేకపోతే అప్పుడు 5 6. అది కాలం అని వేసావు అనుకో ఇలా 1 2 3 4 5 6. ఇప్పుడు ఇక్కడ చూడు, అమెజాన్ పేజ్లో చూసినట్టు ఒకదాని కింద ఒకటి వచ్చాయి. ఓకే, ఫ్లెక్స్ డైరెక్షన్ ఇవి కాకుండా ఇంకో 2 ఉంటాయి. రో చూసాం, కాలం చూసాము. రో ఏంటి, ఎలిమెంట్స్ ఎలా ఉన్నవి అలా ఒక రోలో సర్దుతాయి. నెక్స్ట్ ఇంకోటి ఉంటుంది రో రివర్స్. రో రివర్స్ ఏంటి అంటే ఆ రోలోది ఈ చివరికి వెళ్తుంది, ఆ చివరిది ఈ చివరికి వస్తుంది. ఇప్పుడు ఇక్కడ 4 ఫస్ట్ ఈ చివరి ఉండేది, అందువల్ల ఇప్పుడు రో రివర్స్ చేయగానే ఆ రో జస్ట్ ఇలా టర్న్ అయింది అనమాట. ఇలా ఉండే రో ఇలా టర్న్ అయింది. అందువల్ల ఫస్ట్ ఇక్కడ 1 ఉండేది, ఇక్కడ 2 ఉండేది, ఇక్కడ 3 ఉండేది, ఇక్కడ 4 ఉండేది. ఇప్పుడు తిప్పడం వల్ల ఏమైంది, ఇక్కడికి 1 వచ్చింది, ఇక్కడికి 2 వచ్చింది, ఇక్కడికి 3 వచ్చింది, ఇక్కడ 4 వచ్చింది. అలా సేమ్ అలానే కాలం రివర్స్ కూడా. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ ఇందాక కాలం ఫ్లెక్స్ డైరెక్షన్ అనుకో, పైన 1 వస్తుంది, దాని కింద 2 వస్తుంది. సో 1 to 6 వెళ్తుంది. ఇది కాలం రివర్స్ కదా, కింద పైకి వస్తుంది. అంటే ఇప్పుడు ఇలా ఉన్నది ఇలా అవుతున్నట్టు అనమాట. ఇంతకుముందు 1 ఇక్కడ ఉండేది, 6 ఇక్కడ ఉండేది. కాలం రివర్స్ చేయగానే ఇది 6 ఇక్కడికి వెళ్ళిపోయింది, 1 ఇక్కడికి వచ్చింది. బాటమ్ వేల్ కౌంట్ చేయకండి, 4. సో అదా బై ఫ్లెక్స్ డైరెక్షన్. నీకు ఫ్లెక్స్ డైరెక్షన్ ఇస్తే ఎలిమెంట్స్ ఒక రోలో రావాలా, కాలంలో రావాలా అన్నది నీకు తెలిసిపోతుంది. ఇప్పుడు రో ఉంది, ఇప్పుడు సపోజ్ ఇన్ని బాక్సులు లేవు, 2 ఉన్నాయి. ఓకే, 2 ఉన్నాయి నీకు బాక్సులు. ఒక బాక్స్ ఈ చివరిని కావాలి, ఇంకొక బాక్స్ ఆ చివరిని కావాలి. అప్పుడు ఏం చేస్తావు అంటే కొన్ని వేరే మెథడ్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు ఈ సెకండ్ బాక్స్కి ఫ్లోట్ రైట్ అని పెట్టావు అనుకో అవుతుంది. బట్ ఇక్కడ అలా కాదు మనం చేయాల్సింది. ఇప్పుడు సపోజ్ 2 బాక్స్లో ఉన్నాయనుకో సరిపోయింది. ఇప్పుడు ఇక్కడ 3 బాక్సులు వచ్చాయనుకో, అప్పుడు నువ్వు మళ్ళీ ఫ్లోట్ రైట్ అని కొడితే థర్డ్ రైట్ కార్నర్కి వెళ్ళిపోతుంది. మళ్ళీ నువ్వు సెకండ్ దానికి పెట్టుకోలేవుగా. సో అలాంటి టైంలో ఏం చేస్తామంటే జస్టిఫై కాంటెంట్ స్పేస్ బిట్వీన్ అని ఉంటుంది. స్పేస్ బిట్వీన్ అన్నది ఏం చేస్తుందంటే ఎన్ని చైల్డ్ ఎలిమెంట్స్ ఉంటే అన్ని చైల్డ్ ఎలిమెంట్స్ని తీసుకొని ఆ రోలో ఒకదాంతో ఒకటి ఈక్వల్ గ్యాప్ ఉండేలాగా స్పేస్ పెడుతుంది. ఇప్పుడు 1కి 2కి ఎంత గ్యాప్ ఉందో 2కి 3కి అంత గ్యాప్ ఉంటుంది. ఓకే, మళ్ళీ 2కి 3కి ఎంత గ్యాప్ ఉందో 2కి 1కి కూడా అంతే గ్యాప్ ఉంటుంది. ఇది స్పేస్ బిట్వీన్. అంటే ఎలిమెంట్స్కి మధ్యలో, ఆ పేరే చెప్తుంది కదా, స్పేస్ ఎలిమెంట్స్కి మధ్యలో కావాలి. ఇంకొకటి ఉంటుంది స్పేస్ అరౌండ్ ఏంటి అంటే నీకు ఇందాక చూసుకుంటే 1 ఈ చివరకు ఉంటుంది, 3 ఆ చివరకు ఉంటుంది, మధ్యలో 1కి 2కి 3కి గ్యాప్ ఉంటుంది స్పేస్ బిట్వీన్కి. స్పేస్ అరౌండ్కి ఏంటి అంటే
మరీ చివరికి దోసేది మూలకి. ఇటు సైడ్ గ్యాప్ ఉంచుతుంది, ఈ 1కి 2కి గ్యాప్ ఉంచుతుంది, 2కి 3కి గ్యాప్ ఉంచుతుంది, 3ని కూడా మళ్ళీ ఆ మూలకు దోసేది. మళ్ళీ అక్కడ కూడా ఇక్కడ 1కి ఈ బోర్డర్కి ఎంత గ్యాప్ ఉందో 3కి ఆ బోర్డర్ కూడా అంత గ్యాప్ ఉంటుంది. అది స్పేస్ అరౌండ్. లేదు నాకు ఈ ఎలిమెంట్స్ అన్ని సెంటర్లోకి కావాలనుకో, ఆ ప్రాపర్టీ కూడా ఉంది. దీనికి దీనికి గ్యాప్ ఎందుకు ఉందంటే మనం రో గ్యాప్ అన్నది వాడుతున్నాం కాబట్టి. ఇప్పుడు సపోజ్ ఇది తీసేయి, అయ్యో ఒకదానికోటి అంటుకొని వచ్చింది కదా. లేదు నీకు 3 ఎలిమెంట్స్ లెఫ్ట్కి కావాలి, లెఫ్ట్. నీకు 3 ఎలిమెంట్స్ రైట్కి కావాలి, రైట్ పెట్టుకో, రైట్కి పోతాయి. సో అది ప్రస్తుతానికి స్పేస్ బిట్వీన్ ఉంచుదాం. ఇవి కూడా పెడదాం. సో ఇక్కడ 5, 6 ఈ మూలకోటి ఆ మూలకొకటి ఎందుకు ఉంది అంటే, నీకు కింద చెప్పా కదా, స్పేస్ బిట్వీన్ అన్నది ఒక రోలో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటే అన్ని ఎలిమెంట్స్ని దాని మధ్యలో స్పేస్ ఈక్వల్గా ఉండేలాగా డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. ఒకటి ఆ చివరికి ఒకటి దాని పక్కకి అలా డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. ఇక్కడ 4 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి నీకు ఇక్కడ ఈక్వల్ గ్యాప్ వచ్చింది. ఇక్కడ 2 కదా ఉన్నాయి, 2 ఉన్నాయి కాబట్టి ఒకటి ఈ చివరికి ఉంటుంది, ఒకటి ఆ చివరికి ఉంటుంది. నీకు 5 నుంచి 6కి ఎంత గ్యాప్ ఉంటుంది, 6 నుంచి 5 కూడా అంతే గ్యాప్ ఉంటుంది. ఓకే, సో అందువల్ల నీకు కింద 2 ఎలిమెంట్స్ ఉండడం వల్ల ఒకటి ఈ చివరికి ఒకటి ఆ చివరికి ఉంది. నెక్స్ట్ హెలైన్ ఐటమ్స్. ఎలైన్ ఐటమ్స్ కోసం తెలియాలంటే అది చాలా పెద్ద కదా స్వామి. పుట్టినలే చిన్నదే చెప్తా చూడు. హైట్ 500 పిక్సెల్ ఇవ్వు. ఇప్పుడు ఇక్కడ హైట్ పెరిగిందిగా, ఉండు మరి చూడడం కావట్లేదు. ఓకే, సో ఇక్కడ బ్లూ కార్నర్ అంత పైకి ఉంది, ఇది ఇంత కిందకు ఉంది. ఎలైన్ ఐటమ్స్ సెంటర్కి ఇస్తే నీకు ఈ ఎలిమెంట్స్ 1, 2, 3, 4, 5, 6 అన్నది నీకు సెంటర్కి వచ్చేస్తాయి. అంటే ఈ 1కి బోర్డర్కి ఎంత గ్యాప్ ఉందో, పోనీ 5, 6 అందరికి తీసే కన్ఫ్యూజ్ చేస్తున్నాయి కదా ఇవి. సో నీకు 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. నీకు ఆ 4 ఎలిమెంట్స్ నీకు వర్టికల్గా కూడా సెంటర్గా కావాలి. ఓకే, సో ఇక్కడ ఈ పై బోర్డర్ నుంచి ఈ బోర్డర్కి బ్లూ బోర్డర్కి ఎంత గ్యాప్ ఉందో, ఈ కింద బోర్డర్ నుంచి ఈ బ్లూ దానికి కూడా అంతే గ్యాప్ ఉంటుంది. సో నీకు వర్టికల్గా సెంటర్లో ఉన్నాయి ఇప్పుడు ఇవి. లేదు నాకు అది పైకి కావాలి అంటే స్టార్ట్ అంటే పైనుంచి కదా స్టార్ట్ అవుతుంది. సో అందువల్ల స్టార్ట్ అని పెట్టగానే పైకి వెళ్ళిపోతాయి. ఎన్ని ఐటమ్స్ ఉంటే అన్ని ఐటమ్స్, ఒక రోలో ఎన్ని ఐటమ్స్ ఉంటే అన్ని ఐటమ్స్ పైకి పోతాయి. లేదు ఎండ్, నీకు లాస్ట్లో కావాలంటే ఎండ్ అని పెడతావు. ఓకే, సో ఇప్పుడు ఈ 4 ఎలిమెంట్స్ ఈ బోర్డర్కి అంటుకొని ఉన్నాయి. మనం ఇందాక 5, 6 కామెంట్ చేస్తాం, మనం కన్ఫ్యూజ్ చేస్తున్నాం. ఇప్పుడు అది అన్కామెంట్ చేద్దాం. చేశాక ఇప్పుడు ఏమవుతుంది, ఇదంతా కలిపి చైల్డ్ ఎలిమెంట్స్, ఇదంతా ఒక రో, ఇదంతా ఒక రో. 1, 2, 3, 4 ఒక రో, 5, 6 అన్నది ఒక రో. కాకపోతే దీనికి దీనికి స్పేస్ ఉందిగా ఈ మధ్యలో. అది ఎందుకు ఉంది అంటే 2 రోల్కి మధ్యలో స్పేస్. అది ఎలైన్ ఐటమ్స్ అంటే ఐటమ్స్ని అరేంజ్ చేయడానికి, అదే ఒక లైన్ మొత్తాన్ని అరేంజ్ చేయడానికి ఎలైన్ కంటెంట్. సెంటర్ అని పెట్టాం అనుకో, స్పేస్ పోయిందిగా, ఈ గ్యాప్లు అవి పెంచితే ఇప్పుడు మనకి రోకి గ్యాప్ ఉంటే చాలు. ఎందుకంటే ఆల్రెడీ కాలంకి గ్యాప్ ఉంది. సో పెంచితే ఇప్పుడు ఈక్వల్గా దీనికి గ్యాప్ ఉంది, దీనికి గ్యాప్ ఉంది. సో ఇవన్నీ పని చేయాలి అంటే మోస్ట్ ఇంపార్టెంట్ డిస్ప్లే ఫ్లెక్స్ ప్రాపర్టీ ఉండాలి. ఓకే, అండ్ దాంతోపాటు ఈ ఫ్లెక్స్ బాక్స్ అన్నది పేరెంట్ ఎలిమెంట్, చైల్డ్ ఎలిమెంట్స్ కాదు. ఒక పేరెంట్ ఎలిమెంట్కి ఉంటేనే ఇవన్నీ ఆ చైల్డ్ ఎలిమెంట్స్కి అప్లై అవుతుంది. నువ్వు ఏ చైల్డ్కి ఆ చైల్డ్కి పెట్టేసుకోవడానికి అవ్వదు. ఇప్పుడు ఇది ఇలా కాపీ పేస్ట్ చేసి, ఇప్పుడు ఇది ఇలా కట్ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తావు అనుకో, ఏముండదు, ఒక్కొక్క ఎలిమెంట్ది అయిపోతుంది. అప్పుడు
ఇప్పుడు ఈ వన్ ఇప్పుడు వన్ చూడు ఫస్ట్ ఇందాక 100 పిక్సెల్ ఉండేది, ఇప్పుడు ఆ చివరి నుంచి ఈ చివరికి వచ్చింది. కాబట్టి అలాగా అవ్వదు. నువ్వు ఎప్పుడు పేరెంట్ ఎలిమెంట్కి ఇవ్వాలి ఎలిమెంట్స్, ఎప్పుడు పేరెంట్ ఎలిమెంట్కి ఈ స్టైలింగ్ అన్నది ఇవ్వాలి. ఓకే, సో ఈ హైట్ తీసేద్దాం. తీసేస్తే మనకి మళ్ళీ బ్యాక్ టు నార్మల్ అయిపోతుంది. ఆల్ రైట్, ఫ్లెక్స్ బాక్స్ అయిపోయింది. ఇది ఒక మంచి లేఅవుట్ మోడల్. నువ్వు ఇది బాగా నేర్చుకుంటే మాత్రం వెబ్సైట్స్ అన్నీ చేసేవచ్చు. ఇప్పటికీ మేము బిల్డ్ చేసే అప్లికేషన్స్లో అన్నీ ఆల్మోస్ట్ 95% ఫ్లెక్స్ బాక్సే వాడతాం. సో దీనికి ఒక హెడ్డింగ్ ఇచ్చేద్దాం, ఫ్లెక్స్ బాక్స్. ఇదంతా కలిపి ఒకటి అయిపోయింది ఇంకా దీని ఫ్లెక్స్ బాక్స్దే.